సురేఖని పెళ్లి చేసుకున్న సురేఖ మంచి కేక, తను మన ఇంటికి వస్తే ప్రేమ ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్లో పోయి కేసు లేకపోతే మనతో లేచన్నా లేచిపో. అసలు మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం అమ్మా నాన్నని చంపేంత ప్రేమ నాది, వదిలేసిపో. అది అది ఒకటి ఉంటుంది, తెంకపో. ఆ ఊరి నుంచి పో, ఆ నమ్మడు పో, ఉరుకు సావు, నీ సావు నువ్వు సావు. అమ్మా నాన్నని ఎందుకు చంపినావు నువ్వు? నమస్తే, నేను మీ అర్జున్. చిన్న విశ్లేషణ, పెద్ద టాపిక్. అసలు ఏం జరుగుతుంది ప్రేమ పెళ్లి చేసుకోవడానికి? లేకపోతే ప్రేమ పెళ్లిళ్ళకి తల్లిదండ్రులు ఎమ్ముటిగా మారుతున్నారా? ఇష్టానుసారంగా తల్లిదండ్రులను కొంతమంది చంపుతున్నారు. వాళ్ళు అడ్డం వస్తున్నారా? వాళ్ళు ఒప్పుకుంటలేరా? ఏంది అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ప్రేమ పేరుతో విద్యార్థులు లేదా అమ్మాయి అబ్బాయి హింసకు ఎందుకు గురవుతున్నారు? హింస ఎందుకు చేస్తున్నారు? హింస ఎందుకు ప్రేరేపిస్తున్నారు? అమ్మ నాన్నలు ఒప్పుకోకపోతే చంపేయడమా? కడతీర్చడమా? అమ్మ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకోలేరా? ఈరోజు విశ్లేషించుకుందాం. తమ్ముడు ఆంటోనీ, విజయ్ ఆంటోనీ మనతో ఉన్నాడు. తమ్ముడికి పెళ్లి కాలే కానీ కొంచెం అవగాహన ఉంది తమ్ముడి గురించి. ఏమంటావు విజయ్? ప్రేమ పెళ్లిళ్ళు కరెక్ట్? ఫస్ట్ ప్రేమించడం కరెక్టా తప్ప? ప్రేమించడం తప్పు కాదన్నా. ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, అమ్మ నాన్నను ప్రేమించడం అంటే దేవుని ప్రేమిస్తారు, మనుషులను ప్రేమిస్తారు. ప్రేమ ఉండాలి, ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ ఉంటేనే సమాజం ఎవరినైనా పగోరినైనా కానీ ప్రేమించాలి. కానీ ఇలాంటి ప్రేమ ఉంటే మనం ఏడ బతుకుతామన్నా? పెళ్లి అయితే మొగుని చంపుడు, పెళ్లి కాకపోతే అమ్మ నాన్న చంపుడు. ఇన్ని రోజులు మొగుని చంపారు, ఇది మనం టెన్షన్ పడ్డాం. కానీ ఇది కొత్త సురేఖ అంటే పేరు. సురేఖ గారు మీరు కేకండి. ఆఖరికి తల్లిదండ్రులను కూడా లేపేసారు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చో ఏదో ఇచ్చేసి లేపేసారంట. ఇంత దారుణం అయిపోయిందంటే పెళ్లి చేసుకోవచ్చు. సరే, మీ అమ్మ నాన్న 10 రోజులు బాధపడతారు, నెల రోజులు బాధపడతారు, ఏడుస్తారేమో. కానీ అసలు భూమి మీదనే లేకుండా చేసింది ఆ సురేఖ. ఇది చాలా అంటే చాలా దారుణం అన్న. ప్రేమించు, తప్పులేదు, కానీ కరెక్ట్ అని చూసి ప్రేమించు. అమ్మ నాన్నతో మాట్లాడు, ఒప్పుకో. అసలు ఎవరు ప్రేమించాలి? ఏ వయసు వారు ప్రేమించాలి? దీనికి ఏమన్నా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో విజయ్, డబ్బు హోదా ప్రేమ గడ్డు కాదు, కులమతాలు ప్రేమ గడ్డు కాదు, ఫ్యామిలీలు ప్రేమ గడ్డు కాదు. ఏది అడ్డం వస్తుంది? ప్రేమ గడ్డు ప్రేమని. ఎందుకంటే నువ్వు నిర్ణీత టైంలో డిగ్రీ కానీ బీటెక్ కానీ ఖతం చేసి ఒక జాబ్ సంపాదించుకొని ఇద్దరు ఓవర్ ఇంట్లో వాళ్ళు పిల్లగాని ఇంటికి పోయి అమ్మ నాయనతో మాట్లాడుకుని, అమ్మ వాళ్ళ అమ్మాయిని ప్రేమ ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్లో పోయి కేసు లేకపోతే మనతో లేచన్నా లేచిపో. ఎలా వస్తుంది? తను ఏ కాస్ట్ అయినా సరిపోతుంది. సరే, నాకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. తను మంచి అమ్మాయి, తన ఇంట్లో వాళ్ళు కూడా మంచి అమ్మాయిలు, మంచిగా బతికినారు, మంచి కుటుంబం, ఊర్లో మంచి పేరు ఉంది, మంచి పొలం ఉంది. మన ఇంటికి వస్తే మనల్ని కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, అమ్మ నాన్నలుగా చూసుకుంటుంది, వంట చేసి పెడుతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అని పిల్లగాడు చెప్పలేడు. ఇంట్లో చెప్తారు, ఎందుకు చెప్పడు? ఇప్పుడు పిల్లగాడు గట్టి ఉండాలి, ఇటు అమ్మాయి గట్టి ఉండాలన్న. ఇంకోటి ఏంటంటే ఇదంతా పక్కగా పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అనేది నిజమైన ప్రేమ ఇప్పుడు ఎవరికి లేదు. ఒకటి డబ్బుతో కొడుతుంది, ఒకటి కామంతో కొడుతుంది. నిజమైన ప్రేమ ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరికి లేదు. ఒకటి కానీ డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు. కొంతమంది వాళ్ళకాడ ఏదైనా ఉంటేనే కానీ వాళ్ళని ముఖంకే చూస్తారు, అందం కింద ఉంటారు. కానీ మాక్సిమం ఇప్పుడున్న పొజిషన్ లో మనం 90% దాకా ఈ ప్రేమనే ఉంది. అంటే ఏమైతుంది అంటే విజయ్, సినిమాలు ప్రేరేపిస్తున్నారు. ఇది మెయిన్. ఇప్పుడు కొన్ని సినిమాలలో ఒక సినిమా ఉంటుంది, ముగ్గురిని లవ్ చేస్తారు, ముగ్గురిని పెంచుకుంటుంది, సెలెక్ట్ వన్ అని. సెలెక్ట్ ముగ్గురిని డబ్బును చేస్తుంది. ముగ్గురు ఎట్లనో వాళ్ళని మొత్తం ఎవరి కాడు సెటిల్ అయిపోతుంది, నేను సెటిల్ అవుతాను ప్లాన్ చేసుకుంటుంది. ఇంకొకటి ఏంది, స్కూళ్ళలో ప్రేమించుకోవడేంది, కాలేజీలో కలుసుకోవడేంది, డిగ్రీలో పెళ్లి చేసుకోవడేంది. ఇది ఎక్కడ ఆచారం? ఇది ఎక్కడ సంస్కృతి? ఇప్పుడున్న కాలం అంటే 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మీకోసం కొట్లాడి మిమ్మల్ని అంచెలంచెలు ఎదుర్కొని బట్టలు కొనిచ్చి, తిండి పెట్టి, బంగారం కొనిచ్చి, ఒక బండి కొనిచ్చి, ఒక స్కూటీ కొనిచ్చి, మంచి బట్టలు ఇప్పించి, పిల్ల ఇంటికి వస్తే
సాయంత్రం పూట ఆకలి అయితే మన స్నాక్స్ తెప్పించి నైట్ మంచి గుడ్డు కూరను చికెన్ మటన్ బిర్యానీ చేసి అన్ని వండిపించి ఆదివారం పెరంటానికో పెళ్లికో పబ్బానికో పంపించి సినిమాలకు పంపించి ఇంత హోదాగా కంటికి రెప్పలాగా ఎటువంటి బాధ లేకుండా పెంచిన అమ్మాయి ఈరోజు చెప్పబెట్టకుండా అమ్మాయిని అమ్మ నాన్నని ఎదిరించి అమ్మ నాన్నని చంపేశారు. ఒకంత పోతుందంటే దేనికి దారి తీస్తుంది? అంటే లోపం ఎక్కడ జరుగుతుంది? పెంపకంలో లోపం జరుగుతుందా? తల్లిదండ్రుల లోపం జరుగుతుందా? బయట సమాజంలో లోపం జరుగుతుందా? సరిగా చదువుకుంటలేదా? చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుందా? లేకపోతే ప్రేమించిన అబ్బాయి కరెక్ట్గా చూసుకుంటలేడా? లేకపోతే వాడే మొత్తం అనుకుంటుందా? వాడే సర్వస్వం అనుకుంటుందా? తల్లిదండ్రులు ఎవరిలాగా కనిపిస్తున్నారా? అసలు దేనివల్ల ఇంత అగాత్యానికి పాల్పడుతున్నారు? అందరు కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను. చాలా మంది తల్లిదండ్రులను ఎదిరించలేక, కుటుంబాలను పోషించలేక, వాళ్ళకున్న స్థితిగతులను ఎంచుకొని ఇష్టానుసారంగా నమ్ముకున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఎంతమంది జీవనం నిజంగా సాగించారు? తల్లిదండ్రులు అండ లేకుండా ఎంతమంది నిజంగా బతుకుతున్నారు? ఇవాళ చాలా మంది బతుకుతారు. ఎట్లా బతుకుతున్నారు? ఈ సుఖ సంతోషాలు ఉన్నాయి, అమ్మ నాయన ఫోన్ వస్తుందా అంటే ఆ విధంగా కాదన్నా. అమ్మ నాన్నకి ఎదిరించి పోయి పెళ్లి చేసుకుని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్నని ఎదిరించి పోయి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అమ్మ నాన్నని ఇంకా చూస్తున్నాము. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది, అమ్మ నాన్న చంపి పోలీస్ స్టేషన్ లో ఉన్నా కూడా చూస్తున్నాం. ఇంకా వాళ్ళు అమ్మ మీద కోపంతో ఎట్లనో పోయిర్రు. వాడు మంచోడు ఆలోచించి వాడి మీద నమ్మకం పోయిర్రు. కొంచెం మంది మంచిగా కష్టపడి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఏమనంటే విజయ్, 20-25 సంవత్సరాలు అమ్మ నాన్న కంటి రెప్పలుగా కాపాడుకుని పిల్లకి దెబ్బ తాకితే, జ్వరం వస్తే, జలుబు చేస్తే, అరే కప్పు చలికాలంలో ఒక మంచి చెద్దరు కొనాలి, లేకపోతే జర్కిన్ వేసి పంపించాలి, లేకపోతే రెయిన్ కోట్, వర్షాకాలం రెయిన్ కోట్ వేసి పంపించాలి, ఎండాకాలం వస్తే జర కొంచెం మంచి చల్లదనం బట్టలు వేసుకొని పంపించాలి, పప్పన్నం పెట్టాలి, పెరుగన్నం పెట్టాలి. అరే పిల్లకి కాలేజీ పోతుంది, జేబులో ఇప్పుడు పర్సులో 100 రూపాయలు ఉండాలి. అదే కాలేజీలో పోతే సివిల్ డ్రెస్ ఉంటుంది, మంచి మంచి బట్టలు ఉండాలి. ఏదైనా మంచి బట్ట 10 జతలు సంవత్సరానికి 10 జతలు ఇప్పించుడు, పబ్బానికి బట్టలు ఇప్పించుడు, అమ్మింటికో నాయనమ్మ ఇంటికో తాత ఇంటికి పోయినప్పుడు కొత్త బట్టలు ఇప్పించి 10 రూపాయలు జైల్లో పెట్టి పంపించుడు. లేకపోతే అందరి ముందు మంచిగా ఉండాలి తల్లి, అవసరం ఉంటే అమ్మతో మాట్లాడుకొని బ్యూటిషియన్ చేయించుకోవడం, లేకపోతే మంచిగా చేయించుకోవడం, ఇవన్నీ చేసి అమ్మ నాయనని వదిలిపెట్టి సంవత్సరం కలిసిన అబ్బాయితో ఎట్లా పోతుంది? ఇంకా దాన్నే ఇప్పుడు మనం కామంతో కూడిన ప్రేమ అంటారు అన్న దీన్ని. అది వాళ్ళని అంత కష్టపడి మీ అమ్మ నాన్న నీ ముడ్డి కడిగి నీ చీమిడి పిండి ఇంతగానం చేస్తే అమ్మ నాన్న కాదనుకొని అతనితో వెళ్తున్నాం. మరి అతను వాడు మంచోడైనా మళ్ళా సంవత్సరంలో వాడి గురించి తెలిసిపోతుంది అమ్మాయికి. ఇంకోటి ఏదంటే ఈ మంచోళ్ళనన్నా లవ్ చేయరు, ఎతికి ఈ చప్రిగాలని లవ్ చేస్తారు. అది బాగా అనిపిస్తుంది అన్న. మంచోనమ్మడి పోయినా ఇంకా కిందనో మీదనో బతుకుతుంది, బట్ట కడుతుంది, ఇంకా వాడు ఏదో మంచిగా వాడు కష్టమో ఏదో పని చేసి చూసుకుంటాడు. వాడు కంట్రోల్ ప్రేమ అన్నది తింటే పర్వాలేదు అనుకోండి. చూసి చూసి చప్రియాన్ని ప్రేమిస్తుంది. ఇంత మంచి వాళ్ళు వచ్చినా రిజెక్ట్ చేసి ఆ చప్రియాన్నే లవ్ చేస్తుంది. ఇంకా వాంతో పోయి ఇంకా తర్వాత ఈ తిప్పలు. సో అది అసలు మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అమ్మా నాన్న చంపేంత ప్రేమ నాది వదిలేసిపో. అది ఒకటి ఆ ఊరి నుంచి పో, ఆ నమ్మడు పో, ఉరుకు సావు, నీ సావు నువ్వు సావు. అమ్మా నాన్న ఎందుకు చంపినావు నువ్వు? ఏమని కాదు, చాలా మంది నేను మల్కాజ్గిరిలో ఒక ఇన్సిడెంట్ చూసిన, చాలా అవుతున్నాయి అన్న. మనకి ఎందుకు లోపం ఏడ జరుగుతుంది అంటే వీళ్ళు చదివి ఎగ్జామ్ రాయాలనుకుంటలేరా? మంచి జాబ్ చేయాలనుకుంటలేరా? లేదా అరే మా అక్క బిడ్డే, మా పిన్ని బిడ్డే, మా బాబాయ్ బిడ్డే మంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది, మంచిగా ఉన్నారు, మంచిగా పెళ్లి చేసుకుని, మంచి ఎంగేజ్మెంట్ చేసుకుని, మంచి రిసెప్షన్ చేసుకుని, మంచి బరాత్ చేసుకుని, మంచి సంగీత్ చేసుకున్నారు, మంచి హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు, చాలా మంది చుట్టాలు వచ్చినారు, వీళ్ళందరి ముందు నా పెళ్లి ఇట్లా జరగాలి, మంచి బంగారం పెట్టారు, మా బావ మంచోడు, మా అక్క మంచిది, ఇట్లా ఎవరు ఆలోచిస్తలేరా? మంచి కుటుంబం వస్తుంది, మంచి రిలేషన్ పెరుగుతుంటది, మా అమ్మ నాన్న తలెత్తుకొని తిరుగుతారు, ఏమైనా అప్పో సొప్పైనా సరే మంచి పెళ్లి చేస్తారు అని అమ్మాయిలు ఆలోచిస్తలేరా? అలాగే అబ్బాయిలు కూడా దేని గురించి లవ్ చేస్తున్నారు? మీరు అమ్మ నాయనకి ఒక పూట అన్నం కూడా పెడతలేరు, కానీ ఒక 4 అమ్మాయిలతో ఎట్లా తిరగలుగుతున్నారు మీరు? మీకున్న ధైర్యం ఏంది? అంటే ఒక అమ్మాయిని, ఊర్లలో ఉన్న అమ్మాయి కానీ, విలేజ్ అమ్మాయి కానీ, పట్టణంలో అమ్మాయి కానీ, ఎందుకు చిన్నపిచ్చి అమ్మాయిలని మీరు లవ్ చేస్తున్నామని చెప్పి లవ్ చేయడము, వాళ్ళని ఇంటి నుంచి తీసుకొచ్చి రావడము, డిగ్రీ ఇంటర్ కాకముందే, డిగ్రీలు అయిపోకముందే, జాబులు రాకముందే, ఎందుకు హాస్టల్లో ఉన్న అమ్మాయిలని ఎందుకు చేస్తున్నారు? అంటే అందరని చెప్పట్లేదు ఫ్రెండ్స్, చాలా మంది చేసుకుంటున్నారు, సంతోషంగా ఆనందంగా హాయిగా ఉంటున్నారు, కానీ లేని వాళ్ళు వచ్చినప్పుడు ఉన్న వాళ్ళ మీద కూడా పడుతుంది.
ఇప్పుడు ఉన్న సగం మంది బ్రోకర్ కావాలంటే ఇంకో సగం మంది మంచోళ్ళే, కానీ బ్రోకర్ కాలు కలిసినప్పుడే కదా మంచోళ్ళకి విలువ పోతుంది. అట్లా నేను చెప్తున్నాను. ఇట్లా అఘాయిత్యం అంటే 25 సంవత్సరాలు ఒక అమ్మాయి పెంచి పోషించి తల్లిదండ్రులని అఘాయిత్యంగా మంది ఇంజెక్షన్ ఇచ్చి చంపిందంటే ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ అనుకోవాలి? దొంగ ప్రేమ, కామం ప్రేమ, అది చెత్త ప్రేమ. అట్లాంటి ప్రేమ ఒకటే లేకున్నా ఒకటి. అబ్బాయి కూడా ఎట్లా ప్రేరేపించుంటాడు? వాడు మరి ఏం మైకం చేసిండో, ఏం మత్తు పెట్టిండో, ఏం పెట్టిండో కానీ అమ్మా నాన్నని చంపించేంత వాడు తయారైండు, అమ్మా నాన్న చంపేంత ఏమో తయారైంది. వాళ్ళిద్దరు తీసుకుపోయి బొక్కలు ఎరిగేదాకా అనాలి. దీన్ని బట్టి ప్రైవసీ పెంచాలి తల్లిదండ్రులు పెంచాలి. ఫోన్లో నిరంతరం చూస్తుండాలి. అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరితో చాట్ చేస్తాం చూడాలంటావా? చూడాలి తప్ప. ఇట్లాంటివి జరిగితే మరి చూడకుంటే లేపు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఇంట్లోనే. మరి ఎప్పుడు మంది చంపేది తెలియదు ప్రేమలో పడ్డవాళ్ళు. మరి అన్నం కూడా చూసి తినాలి. అయితే అన్నం కూడా చూసే తినాలి. మరి చూసి తినకుంటే ఎట్లా? అన్నదమ్ములను చంపదని లెక్కే ఉంది, బయట చంపాలని లెక్కే ఉంది. అడ్డు వస్తే అడ్డు తీస్తా అంటారు. అంతే మరి. ప్రేమకు అడ్డు వస్తే నీవు అసలు నువ్వే ఉండవు అబ్బాయి అంటారు. ఒకటే మాట. కాబట్టి ఇలాంటి ప్రేమలు ప్రేమించకండి, అమ్మ నాన్న చంపకండి. ఇప్పుడు అమ్మ నాన్నలు వీళ్ళ నుంచి ఎటువంటి సూచనలు తీసుకోవాలంటే ఏమంటారు అంటే వీళ్ళ బారిన పడవద్దు బై అంటే ఒకటే ఏ ఇంట్లో అమ్మాయి ఎట్లా తెలియదు కదా. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఇట్లుంటాయి, చాలా వరకు అమ్మాయిలు విజ్ఞులు అందరూ చాలా మంచి అబ్బాయిలు కూడా చాలా మంచి మంచిగా చేసుకుని, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని ఫర్దర్ చూసుకోవాలి, వాళ్ళ కాందాన్ ఉంటుంది, వాళ్ళ ఊరు ఉంటుంది, మంచి చెడు ఉంటుంది, ఊళ్ళో పెద్ద పేరు ఉంటుంది, చిన్న పేరు ఉంటుంది, కాబట్టి చూసే ఉంటాయి. అవన్నీ లవ్ చేస్తున్నావు అనుకో, మీ పేరెంట్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి నీ పైన. చర్యలు ఇన్ ద సెన్స్ ఏంటంటే పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి నువ్వేమనుకో, నువ్వు అనుకో, నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తా, నువ్వు చెప్పు. పాజిటివ్ ఏంటంటే వాని పరిస్థితి చూసుకోవాలి, వాని ఇంట్లో పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇంకా నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చిన, అది చేసుకుంటూ వచ్చిన. ఫస్ట్ ముఖ్యం నా ఫ్యామిలీ, తర్వాత నన్ను ఒకవేళ నేను ఇష్టపడే అమ్మాయి కంటే నన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటా. లవ్ మ్యారేజ్ అబ్బాయి అవుతున్నాయి అంటారు, నిన్ను ఇష్టపడే అమ్మాయి వస్తుంది అంటారు లవ్ చేస్తే. అదే అన్న, ఇప్పుడు నన్ను ఇష్టపడ్డ మాత్రాన అమ్మాయి మంచి చెడు తెలుసుకోకుండా గుడ్డి అయితే కూడా పెళ్లి చేసుకోడుగా. మంచి చెడు తెలుసుకోవాలి. అంతేకాకుండా పేరెంట్స్ కూడా అప్పులక్క లేరు నా పేరెంట్స్. ఫ్రీడమ్ పేరెంట్స్ కాడ కూడా 50% ఉంది. అప్పుడు పేరెంట్స్ ఇట్లా కాలు బయట పెడితే ఏడిపోతున్నావు అని అమ్మాయిలైనా కొట్టేది. ఇప్పుడు ఏం లేదు, ముద్దాడుతారు, బయటకు పోంటారు. మరి తయారైతారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా 50%, పేరెంట్స్ 50% తప్పు ఉంది, వీళ్ళది 50%. ఫోన్లు కొనియడు. 8th క్లాస్ నేను 10th అయిపోయిందాక నా కాడ ఫోనే లేదు, డబ్బా ఫోన్ కూడా లేదు నా కాడ. ఇప్పుడు 7th 6th చదవడం కూడా పెద్ద ఐఫోన్. ఎందుకు టీచర్ అడిగింది అనుకో, ఏమండి పిల్లలకు ఫోన్ ఇచ్చి పంపిస్తున్నారు స్కూల్ కంటే, లేదంటే నాకు సాయంత్రం కూడా లేట్ అయితే బాబు ఎక్కడో తెలుసుకోవడానికి. బాబు ఏం తెలుసుకుంటాడు తెలుసా లోపల? అది తెలియదు, ఇది తెలుసుకుంటా కానీ అది తెలియదు. మా వాడు 7th క్లాస్ కానీ ఏం ఇంగ్లీష్ మాట్లాడతాడు, అబ్బా పొల్లు రాదు తెలుగు, వాట్ ఈటింగ్ అంటాడు పిల్లలతోటి, టాక్స్ అని మాట్లాడతాడు. ఇంకోటి పిల్లలు చెడిపోవడానికి కారణం అన్నా, నేను ఉన్నప్పుడు టీచర్లకు మస్తు భయపడేది. ఇప్పుడు దెబ్బలు తినేది, డిగ్రీ దాకా దెబ్బలు తిన్నా మా సార్తో. దెబ్బలు తిన్నా కాబట్టి డిగ్రీ దాకా నేను దెబ్బలు తిన్నా. మా డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా మా సార్ తిట్టేది, పడేది. కరెక్ట్ తిన్నావా లేదా? కరెక్టే తిన్నా. కొట్టిరు అప్పుడు, బల్లాంగలు పెట్టి కూడా కొట్టిరు మమ్మల్ని. కొన్ని తక్కువైనట్టు అనిపిస్తున్నాయి. లేదన్న, కొట్టిరు, బరాబరే పట్టే కొట్టిరు. ఇప్పుడు టీచర్లు కొడితే టీచర్లే భయపడతారు. మా వాడిని కొడతావా అని తల్లిదండ్రులే పైకి వస్తారు టీచర్ల మీద. నాకు బీటెక్ లో దెబ్బ పడితే కూడా కుదుకున్నా, దెబ్బలు తిన్నావు నేను కూడా ఫుల్. అంటే దెబ్బలు కొట్టేది కూడా టీచర్ నీ మీద కోపంతో, ప్రేమతో కొడతారు చదవాలని. వీడు చెప్తింటలేడు, 10 సార్లు చెప్తింటలేడు, మనిషికో మాట కొట్టుకో దెబ్బ అని తప్పు నోటు కొడితే పోరాడు వింటాడేమో, భయంతో చదువుతాడేమో అని కొడతారు కానీ వింటలేదు. అయితే నువ్వు చెప్పినట్లు విజయ్, ఏమైతుందంటే మన తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన ఫ్రెండ్లీ పోలీస్ అయ్యేది. ఏంటంటే ఊకే రప్పరప్ప ఉండడానికి గుడ్డకూరు పోయి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి హింసించకుండా నార్మల్ భాష మాట్లాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతురు, వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళ కోసమే కదా మీరు పనిచేసేది అని చెప్పేసి ఫ్రెండ్లీ పోలీస్. అట్లే ఫ్రెండ్లీ పేరెంట్స్ కూడా అయ్యేది. రైట్, ఫ్రెండ్లీ అయిపోయారు. నేనే చెప్తున్నా, నాన్న నీకేమైనా బాధ ఉంటే చెప్పుకో, నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. ఐఫోన్ కొనియకపోతే చచ్చిపోతా అంటే ఐఫోన్. అంటే ఇప్పుడు మమ్మీ డాడీ ఏమంటారంటే బయటకు వచ్చి
మా డాడీ మై ఫ్రెండ్, మా మమ్మీ మై ఫ్రెండ్ అని అన్ని చెప్తారు, ఇవి చెప్పరు. ఇవి ఎందుకు చెప్తారు? ఇవి చెప్తే మళ్ళా కథ వేరే ఉంటుంది. మమ్మీ రీఛార్జ్ అయిపోయింది మమ్మీ, 1 GB సరిపోట్లే మమ్మీ, 2 GB వీడు పోరాడు 2 GB ఏముంటాయి రీల్స్ చూసుడు ఏముండదు ఇంట్లో. వైఫై ఫైబర్ గేమ్స్ కుట్ర 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 పాయరా పాయరా వచ్చిన నీ మీద పడ్డాడు, పక్కన షాక్ అవుతాడు, వీకు ఏం గేమ్ ఆడతాడు ఆయన సచ్చిండరా అంటాడు. సినిమాలు చూసి కూడా చాలా మంది అవుతున్నారు అన్న. హీరో సిగరెట్ తాగిన స్టైల్ గా నేను కూడా తాగాలి. సినిమాల ప్రభావము పడ్డది, చాలా పడ్డది కదా, చాలా పడ్డది. మరి పబ్లిక్ ఓరియంటెడ్ పీపుల్ కి ఇష్టమైన సినిమా, ఒకప్పుడు రామాయణం తీసిన, ఒక భగవద్గీత గురించి తీసిన, ఒక మెసేజ్ ఉంటుండే సినిమాలల్లో. ఎందుకు నిన్న మొన్న బలగన్ సినిమా అనేది వచ్చింది, బలగన్ సినిమా, అందులో కూడా మంచి మెసేజ్ ఉంది, చాలా మంచి మెసేజ్. అందరూ ఎట్లా చేశారంటే కొన్ని ఊర్లలో పల్లెటూర్లలో అందరు టీవీలు తెర మీద వేసి ఒక చెట్టు కాడ మంచిగా అదేమంటారు ప్రొజెక్టర్ వేసి మొత్తం ఊరంతా కూర్చునేది, రచ్చబండ కాడ ఊరంతా కూర్చొని అంత మంచిగా చూసేది. ఆ సినిమాలు కావాలి. దానివల్ల అరే మా అన్నం తిడుతీరా పోయి, అరే అనవసరంగా దాన్ని అపార్థం చేసుకుని మా అక్కని గలీజ్ ఉంటుంది, అదే కళ్ళలో కలిసిపోయి ఆ టైంలో అట్లాంటి సినిమా అందరు కూర్చొని చూసే సినిమాలు కావాలి. ఇప్పుడు అట్లా లేదు, ప్రైవసీ సింగిల్ ఇట్లా ఇది ఉంది ఇది ఉంది అన్ని ఉన్నాయి, అన్ని గుద్దుకునేవి పోరాడేవి అన్ని, లేకపోతే గన్నులు షాకులు తుపాకులు రౌడీజం పొలిటీషియన్. అరే హీరో మందు తాగితే స్టైల్ అనుకుంటారు, వీళ్ళు కూడా తాగేస్తారు. హీరో మందు తాగాలి, డ్రగ్స్ పెంచాలి, గర్ల్ ఫ్రెండ్ వేసుకోవాలి. సినిమాలో కూడా బిజినెస్, డ్రగ్స్ అమ్మడం కొనడం ఎట్లా తయారు చేయాలి సినిమాలో చూసి ఇది కూడా తయారయ్యారు. తప్పకుండా పడుతుంది కదా సినిమా ప్రభావం ప్రపంచంలో 90% ఉంటుంది. అరే పోరాడు 4th క్లాస్ 3rd క్లాస్ పోరాడు ఏమన్నాడు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాడు వాడే నందుగాడు అంటాడు. నిజమే, దిమ్మ తిరుగుతుంది మాకైతే దిమ్మ. మరి అట్లా సినిమాలో అయినా పోలీసు అండర్ కవర్ కాకుండా పని ఎవడు అట్లా అయితే లేడే, చెప్తలేడే, చెప్పారు. ఎందుకు చెప్తారన్న, మంచోడు అయితే దాన్ని విని దీంతో వదిలేస్తాడు, ఎంజాయ్మెంట్ చేసి వదిలేస్తాడు. సో పేరెంట్స్ కూడా భయం, పుసుకున రప్పన కొట్టమనుకో పిల్లగాడు ఏమైనా చేసుకుంటాడని అదొకటి ఉంది. అల్లు అట్లాంటి వాడు ఉన్నవాటే లేకున్నా ఒకటే. మైబున్నా అట్లా 8 సంవత్సరాలు పోరాడు, గాలిపటం ఇప్పిలేదా చచ్చిపోయాడు. ఈ దారుణంగా ఫోన్ల వల్ల కూడా పిల్లలకి తెలివితేటలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఫోన్ల వల్ల యూట్యూబ్ రీల్స్ చూసుడు, స్కామ్లు ఎట్లా చేయాలి, ఎగ్జామ్ లో సిటీలు ఎట్లా పెట్టాలని, అమ్మ పైసలు ఎట్లా మింగాలి, ఎట్లా దింగపోవాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే లోపం ఎక్కడ ఉందంటే, ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరు పైన మీరేమని చేసుకోండి, మాకు సంబంధం లేదు, సమాజాన్ని ఇబ్బంది పెట్టగానే మీరేమని చేసుకోండి. కాకపోతే మిమ్మల్ని పుట్టించిన అమ్మ నాయనలకి ఎందుకు ఇబ్బంది? వాళ్ళని చంపుతారా, వాళ్ళని కడతీరుస్తారా? మరి మీరు ఎట్లా చూసుకోరు? అరే వాళ్ళ కష్టంతో బతికిరు, తిన్నారు, పెరిగిరు, రూపాయి తీసుకోవద్దు అమ్మా నాన్న కాడ. నువ్వు వాళ్ళు ఇప్పుడు ఏమైతుందంటే తల్లిదండ్రులు నాకు ఈ న్యూస్ చేసిన తర్వాత ఏమైతుంది తెలుసా, పెద్ద పేరెంట్స్ చూసి తినాలి, ఏదంటే అది తినొద్దు, పక్క చూసి తినకపోతే. సురేఖ పిల్ల మమ్మీ నీకు దగ్గు తగిలింది అని ఇంజక్షన్ ఇచ్చింది, నా మమ్మీకి ఒకసారి డాడీకి ఒకసారి, 1 time సెటిల్మెంట్ జట్టు. పాపం చాలా ఇంత దుర్మార్గం అబ్బా, మనవాళ్ళతోటి మనవరాలతో ఆడుకోవాల్సిన పిల్లలు. చాలా అంటే చాలా బాధ. నిన్న మొన్న చాలా చూసినామన్నా, ఇప్పుడు భర్తలను చంపుడు, కుక్కర్ గిక్కరు, సరే అదంటే బట్ అది అక్రమ సంబంధం, అది కానీ తల్లిదండ్రులని ఇంజక్షన్ ఇచ్చి చంపి అంత ఘోరం అన్న. సురేఖ ఎంత పని చేసి సురేఖ. ఇప్పుడు ఆ ప్రేమ నీకు వస్తుంది కూడా అంటే ఎక్కుతాడా, పోయి లోపల నూపుతారు, జైలు వేసే. ప్రేమ లేదు కాబట్టి నేనే చెప్తున్నా, ప్రేమించు కానీ కరెక్ట్ పద్ధతిలో వెళ్ళండి, కరెక్ట్ గా ప్రేమించండి అని నేను. ప్రేమించడం తప్పు కాదు, అసలు తప్పే కాదు ప్రేమించడం. కానీ నాటి షాజహాన్ నుంచి నీ సురేఖ కాచి ప్రేమిస్తూనే ఉన్నారు, రోజొక్కరు ప్రేమిస్తూనే ఉన్నారు, ఎంతో మంది ప్రేమలు పడుతుంది. కానీ ఈ సంపుడులు ఇవన్నీ ఈ ప్రేమలు వద్దు. అంతేకాకుండా మా ప్రేక్షకులకి, చూసే ప్రేక్షకులకి మన ఛానల్ తరపు నుంచి ఒకటే చెప్తున్నాం,
ప్రేమించండి, ఏమేం చేయండి కానీ మీ వల్ల మీ అవసరం మన సపోర్ట్ కూడా ఇస్తాం కావాలంటే. సపోర్ట్ మీ పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు తొక్కుకోకపోతే ఒకసారి రండి, మీ పేరెంట్స్ మేనేజ్ చేద్దాం. లేకపోతే ఇప్పుడు నేనేమంటున్నా, వాడు మంచోడా చెడ్డోడా మాట్లాడదాం. మంచోడా చెడ్డోడా ఫ్యామిలీ రెక్కి పెట్టాలి. వాడు చూసుకుంటాడా, చూసుకోవడం 10 రోజులు ఉంచుకొని వెళ్ళగొడతాడా, అత్తమామ మంచోళ్ళైనా అత్తమామ వెళ్ళగొడతారా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచోనికే ఇస్తారు. 10 రూపాయలు పోయినా మంచోడు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఒక ఆటలు ఉండాలి, ఒక బండి ఉండాలి పిల్లగానికి, మంచి జాబ్ ఉండాలి. లేకపోతే ఇవన్నీ వద్దు, ప్రేమ పెళ్ళిళ్ళు వేసుకుంటూ అంటారు కదా. ఒక పని చేయది, నువ్వు జాబ్ సంపాదించా, వాడు జాబ్ సంపాదిస్తాడు, ఇద్దరు జాబ్ ఉంటే ఎందుకు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ మొన్న చోటుపల్ల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవరా నాపిరా, ద బిగ్గెస్ట్ వెరీ బిగ్ డెసిగ్నేషన్ జాబ్ అది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పెళ్లి చేసుకుంటారు, అది కూడా నిడారంబరంగా కష్టపడ్డారు, జాబ్ తెచ్చుకురు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకురు. ఎవరన్నా అడిగినా ఎందుకు అడుగుతారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు విజ్ చేస్తున్నారు. అరే గ్రేట్, చూడండి గ్రేట్ జాబ్. అది ప్రేమ పెళ్ళి అంటే. ఇది ప్రేమ కాదు, నేనే చెప్తున్నాను, ఇది ప్రేమ కాదు, దండగా. ఇది ఇలాంటిది ప్రేమించకుండా ఒకటే సంభాషణ అవసరం, లిప్పుకో, ఇద్దరు పోవాల్సి ఇంతమంది పోతున్నారు. ఎట్లే సావురు, మీ సావు కాదు, అమ్మా నాన్న తప్పే అంత తయారైరా చెప్పన్నా. ఇప్పుడు చూసే ప్రేక్షకులు ఆ ఊర్లో ఇప్పుడు ఏమైతే తెలుసా, పిల్లలు ఉన్న వాళ్ళంతా చూస్తారు, ఆ పిల్లల దగ్గర గోళీ కూడా మింగరు. ఇప్పుడు మింగుతారా, డాడీ ఇది తీసుకుని అంటే తింటాడు, వద్దు తల్లి నీ ఇప్పుడు అంతా నీదేమన్నా ఉంటే చెప్పు, క్లియర్ చేసానికి ఇట్లాంటివి అది చేయకంటారు. అరే వాళ్ళ భవిష్యత్తు వీళ్ళెట్లా నిర్ణయిస్తారబ్బా. అంతే, మీ భవిష్యత్తు తల్లిదండ్రులు నిర్ణయిస్తారు, కానీ మీరు తల్లిదండ్రులు తప్పైతే పెద్దోళ్ళు అయినారు. ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మారండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నా కానీ, ఇలాంటి ఆలోచన ఉన్నా కానీ మీ ఆలోచన తుడిచిపెట్టండి. పేరెంట్స్ కూడా కన్నేసి ఉంచండి. అమ్మ నాన్న తర్వాత ఇలా పోయినా, పెళ్ళైన తర్వాత నీ మొగుడు, పెళ్లి కాక ముందు అమ్మ నాన్న, ఇవి రెండే ఇంకా. అప్పుడు ఇరు కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి, సమాజం బాగుంటది. మీ వల్ల సమాజంలో కూడా కొంచెం మీ అక్కలు, మీ చెల్లెలు, మీ తమ్ముడు, మీ అన్న ప్రేరేపిస్తారు. మా అక్క పెళ్లి చేసుకుంది, పోయి మంచోని చేసుకుంది అంటారు. నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుని మంచి జాబ్ సెటిల్ అయ్యి ఇరు వర్గాలు మాట్లాడుకొని చేసుకోరి. అరే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లేబెట్టుకొని పోయి పెడుతున్నావా, తినిపిస్తున్నావా, నీళ్ళు తాపిస్తున్నావా, ఏం చేపిస్తున్నావు, అమ్మాయికి ఉందా, స్తోమత ఉందా లేదా అని ఆలోచించారా విజయ్? ఆలోచించాలి, ఆలోచించకపోతే ఎట్లా? నువ్వు ఉన్న పిల్లగాని, ఒక పిల్లని వేసుకొని పోయినావా, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మాట్లాడినా, పిల్లకి అన్నం పెడుతున్నావా, తిండి పెడుతున్నావు, నీ బట్ట కొనిస్తున్నావా, నా పిల్ల 200 బిల్డింగ్లు ఉంటుండే, ఊడ్చేటోళ్ళు ఉంటుండే, తుడిచేటోళ్ళు ఉంటుండే, లేకపోతే మా పని మేము చేసుకుంటుండే, రోజుకి 3 సార్లు మంచి బువ్వ తింటుండే, మంచి కూరలు చేసుకుంటుండే, మంచి రొట్టె తింటుండే, చపాతి తింటుండే, లేకపోతే మంచి కూరలు వండి పెడుతుండే, నేను చికెన్ బయటకు ఒకసారి అవుటింగ్ పోతుండే, సినిమాలకు పోతుండే, వెకేషన్ పోతుండే, మంచి మంచి బట్టలు కొని పెట్టుకుంటుండే. అట్లాంటి నా కూతురు తీసుకోపోయి ఇట్లా చేసినాడు ఒక తల్లిదండ్రులు బాధపడదా? పడతారు, బాధ ఎందుకు పడరు, ఎక్కి ఏడుస్తారు. మరి అట్లాంటి అవసరం మీకు ఎట్లా వస్తుంది అబ్బా? నువ్వు చెప్పవా, అరే అమ్మా నేను మీ ఇంట్లో వచ్చి మాట్లాడతాను, నేను భయపడి నేను చెప్తాను కాబట్టి మా పేరెంట్స్ తీసుకొస్తాను, కాళ్ళు మొక్కుంటాను, ఏడుస్తాను, దండం పెడతాను, నా పని నేను చేసుకుంటే, నా ప్రయత్నం నేను చేస్తా, కానీ నువ్వు వాళ్ళని ఏమనకు, నువ్వేం చేసుకోక నువ్వు మాట చెప్పలేవా? చెప్పాలి, చెప్పితేనే అది మంచి స్థాయిలో పోతుంది, చెప్పకపోతే ఇట్లాంటి దారుణాలు అయితే. లేకపోతే ఇద్దరుగా చెల్లిపోరి, ఎవరికి సంబంధం కనిపించదు, మళ్ళా సావండి, ఇద్దరు కలిసి సావండి, వెళ్ళిపోండి, కనిపించకండి ఎవరికి. సావు ఎందుకని వెళ్ళిపోరేట, గుడ్డిదో ఎడ్డిదో బతుకుతుంది రా అని చెప్పేసి ఆనందపడి ఉన్నదాన్ని మంచిగా చూసుకుని. ఎందుకంటే చిన్న చెల్లి ఉందా, దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఎవడన్నా, తమ్ముడు ఉంటే ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా, ఎవడన్నా దగ్గరకు వస్తాడా? ఇవి ఆలోచించారా మీరు? ఏం చేస్తాడు వాడు, అదేం చేస్తారు, ఆ పిల్ల అయినా ఏం చేస్తారు, అబ్బాయి అయినా ఏం చేస్తారు? ఈ నిర్ణీతమైన టైంలో డిసిషన్ తీసుకొని ఈ అఘాయిత్యాలకు పాల్పడితే. సో మేము ఏం చెప్తున్నామంటే ఛానల్ ద్వారా మాకున్న అనుభవం కాదు, చూసిన సన్నివేశాల ప్రకారం ఏదంటే, ఫస్ట్ తల్లిదండ్రులే, పేరెంట్స్ నిర్ణయించిన పిల్లల్ని చూసుకోండి. ఆపద వచ్చినా చూసుకుంటారు, ఏమైనా అయినా కూడా 10 మంది వచ్చి మాట్లాడతారు, మీ ఎన్నుదన్ను ఉంటారు, మీ ఆపదలో ఆదుకుంటారు, మీకు డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తారు, మీకు కావాల్సింది కొనిస్తారు, ముందుకు ఒక స్టెప్ ముందుకు పోవడానికి వాళ్ళు నిర్ణయిస్తారు. అంతేగాని ఇట్లా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని పుట్టించిన వాళ్ళనే తెగ చేసి అగమార్చి చంపి ఎముడిలాగా మీరు అయిపోయి మీరేం సాధిస్తారు? చివరికి మీరు పోవాల్సిన జైల్లోకే జీవిత ఖైదు, జైల్లోకి. అమ్మ ఇద్దరిని చంపిన, ఇద్దరిని చంపినవు నువ్వు, వాడు వస్తాడు జైలు నుంచి, నేను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడా? వాడు ఎట్లా చేసుకుంటాడు? ఏం వచ్చే కల్లా మొత్తం ముసలాం అయిపోతుంది, వాడు వాని పని వాడు చేసుకుంటాడు.
వాడు ఇంకో ఆమె చేసుకుని హ్యాపీగా ఉంటాడు. Happy. ఆ పిల్ల గది కూడా ఆలోచించదా, ఒకవేళ నేను చంపినాను. మైకంలో ఇప్పుడు మొత్తం కళ్ళు మూసుకోపోయినాయి. సో ఇది ఫ్రెండ్స్, మారండి. ఉంటే మా ఛానల్ నుంచి ఇదే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు ఉంటే మారాలి. మీరు కూడా చనిపోవద్దు. మీ ప్రేమ ఫలించే ప్రయత్నాలు మేము చేస్తాం, ఒప్పించే ప్రయత్నం మేము చేస్తాం. ఓకేనా? నమస్తే, ధన్యవాదాలు.